ఈరోజు రైతన్న మీకోసం అనే ప్రోగ్రామ్ లో భాగంగా జాలమంచి గ్రామంకు రావడం జరిగింది. మేము మాతో పాటు కూటమి నాయకులు మరియు అధికారులు మొన్న 3వ విడత అన్నదాత సుఖీభవ డబ్బులు గురించి గ్రామంలో రైతులను విచారించడం జరిగింది. అందరికి పడినావా లేదా అనేది విచారించుకొని మరియు వాళ్ళు ఏమన్నా సమస్యలు ఉంటే తెలుసుకొని మాకు తెలియజేయండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ గ్రామంకు రావడం జరిగింది. మరి ఈ గ్రామంలో దాదాపు 496 మంది రైతులకు 3 విడతలుగా 36 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఈ గ్రామానికి ఈ 7 నుంచి 8 నెలల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద 3 విడతల్లో 36 కోట్ల రూపాయలు ఈ గ్రామంకు రావడం జరిగింది. దాదాపు 496 మంది రైతులకు. మరి గ్రామంలో రైతులందరికీ ఇప్పుడు మేము ఇక్కడ వచ్చిన నాయకులందరూ దాదాపు చాలా ఇళ్ళు తిరిగాము. అందరూ మీ పరిస్థితి ఏముంది, మీరు ఏదైనా మా ముఖ్యమంత్రి గారు కానీ మా కుటుంబ ప్రభుత్వానికి కానీ ఏదైనా తెలియజేసేది ఏమైనా ఉందా అని చెప్పేసి అడగడం జరిగింది. అయ్యా ఏం లేవు, 2-3 ఏదో వాళ్ళు రైతులు చెప్పడం ఏమంటే పొలాల్లో బోర్ ఎండిపోయింది, దాన్ని ఏమైనా రీప్లేస్మెంట్ చేయడానికి ఏదైనా అవకాశం ఉందా అని చెప్పేసి అంటే అగ్రికల్చర్ అధికారులు అయ్యా మాది కాదు సమస్య, అది ఎన్ఆర్జీఎస్ సమస్య, దాని గురించి సెక్రటరీ గారు వాళ్ళతో మాట్లాడితే సరిపోతుంది అని చెప్పేసి చెప్తే వాళ్ళకి కానీ అదే వివరించడం జరిగింది. ఇంకా కొంతమంది రైతులు తార్పాలు ఇంతకుముందు మా ముఖ్యమంత్రి గారే ఇచ్చారు, ఇప్పుడు తార్పాలు ఇవ్వలేదు, అది ఒకటి ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా కొంతమంది రైతులు ఇది డ్రోన్ గురించి అడుగుతున్నారు. మన నియోజకవర్గం మొత్తం మీద ఇప్పుడు అధికారిని అడిగితే 4 వచ్చినా ఇంకో 5 ప్రపోజల్ పెట్టాము అని అంటున్నారు. కానీ ఇక్కడ రైతులు అడుగుతా ఉండేది ఆ డ్రోన్ సంబంధించింది. ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీకి ఒక డ్రోన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు రైతులు అడుగుతా ఉన్నారు. ఆ ప్రపోజల్ కానీ ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాం మేము. ఇంకా ఏమైనా చెప్పండి అంటే అయ్యా మేము చాలా సంతోషంగా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత పెన్షన్ రూపంలో కానీ గ్రామాల్లో అభివృద్ధి రూపంగా రోడ్లకు కానీ ఇతర విషయాల్లో కానీ రైతు సంబంధించిన విషయాల్లో కానీ ప్రతి విషయంలో మేము చాలా సంతోషంగా ఉన్నాం, ఖచ్చితంగా మేము సంతోషంగా ఉన్నామని చెప్పి ప్రతి రైతు చెప్పారు. కానీ ఒక్కరు నెగిటివ్ గా మాట్లాడలేదు. మాకు కానీ చాలా సంతోషం, ఎందుకంటే మేము ఇంత ఎండలో ఇంతమంది రావడం వాళ్ళు కానీ చాలా సంతోషం వ్యక్తపరచడంతో మా ముఖ్యమంత్రి గారు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కష్టానికి ఫలితం దక్కుతుందని మేము కూడా సంతోషపడుతున్నాము. ఈ రకంగా రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు చేపడతారని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా కుటుంబ నాయకులకు, మీడియా మిత్రులకు, గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.